అటొచ్చాడు అదివరకు ఏం చేసేవాడు? అన్నిటికి వెళ్ళాడు, అన్నిటికి పొగకొట్టుకి కాలువల మీద తిరిగి ట్యాబ్లెట్స్ పెట్టి ఇద్దరు అమ్మాయి చిన్న అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళి వాళ్ళంతా హ్యాపీ ఉన్నారా? వాళ్ళు పరిస్థితులు చదివించుకుంటారు. అబ్బాయి ఏం చేస్తారు? అబ్బాయి పెన్షన్ అయితే మాత్రం అమ్మా రేపు గవర్నమెంట్ వస్తే అందరికి ఇస్తాం. పోయినసారి అయితే ఎవరు అడిగారు అందరికి ఇచ్చాం. ఇలా కరెంటు బిల్లు కారు ఉందని చెప్పి పక్కన వాళ్ళ అబ్బాయి కారు ఉందని చెప్పి వాళ్ళు చేశారు. మీకు లేదు, మీరు కరెంటు బిల్లు ఏమైనా చేస్తున్నారా? తిరిగామన్నా, చాలా రోజులు తిరిగేసి మళ్ళీ అవతారాన్ని వాళ్ళ పక్కన బాధ కొంతమందికి అయింది. అందరికి ఇస్తాం. మనకైతే పెన్షన్ స్టార్ట్ అయ్యి తాగేది మేము కార్లలో 2 months 3 months అవ్వాలి. అయిన తర్వాత కారు పెట్టించాం. అడుగుతా ఉన్నా ఇటు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినట్టుంది.
అంటే వీడియో తీసుకోండి వచ్చి. ఆర్డర్ తెచ్చుకోవాలా? ఎప్పుడు చెప్పు అన్నా ఫోన్ చేయి. దీని నుంచి చూసి డిఫరెంట్ ఉంది, నార్మల్ కొడితే డిఫరెంట్ ఉంది. సైడ్కి వెళ్ళండి. ఓం దేవా నా సైడ్కి రండి, నా సైడ్కి రండి.
డాక్యుమెంట్లో కూడా ఒక లైన్ కూడా పెట్టారు, ఇది కోర్టు కేసు ఉందని. అవి అసలు పనికి రావు అంటే ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దు. అదేవిధంగా ఇప్పుడు భాస్కర్ రెడ్డి అని ఆయన వచ్చాడు, ఆయన వీళ్ళు కలిసి లోడ్లు దింపారు. ఏది ఒక్కొక్కళ్ళ కుక్కర్లు, కప్పులు, ఎప్పుడు అనమాట. అదేమో అక్కడ అలవాటు అయి ఉంటుందేమో, ఇక్కడ చూసుకున్నా కూడా ఏం చేయదు. కంపెనీకి పెట్టి ఇప్పుడు అంతా చీరలు పంచడం, లోడ్లు తీసేసి, లేకపోతే ప్యాంటు షర్ట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తాడు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఎవరికైనా కూడా. ఒకరికి చదువుకున్నవాడికి ఉద్యోగం ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. ఒకరికి పర్మనెంట్గా ఏదో ఉపకారం చేస్తే వాళ్ళకి ఉపయోగం పడుతుంది. నీ చీరలు నీ అన్నీ కూడా 200 చీరలు ఏం చేసుకుంటారు, ఒకసారి ఉదిరితే అయిపోతుంది సరిపడి. కాబట్టి ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ఏందనేది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాను, ఈ జగన్ రెడ్డి మల్లాగానే వస్తే, ఇక్కడ ఉండేవాడు మల్లాగాడు ఉంటే మీ ఇల్లు కూడా కబ్జాలు అవుతాయి, మీ ఇళ్లలో కూడా ఉన్నాయి. మీకు ఇంకా ఏ అయితే కబ్జాలు అవుతున్నాయో జగన్ రెడ్డి వచ్చేటువంటి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అంటే మాత్రం చాలా ఇబ్బందులు పెడతారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు అదివరకు నిన్న వేరే వాళ్ళు చెప్పారు 10,000 జీతం అయితే 4,000 మాకు నెలకు సరిపోయేదండి నాకు మా భార్యకి. ఈరోజు 12,000 అవుతా ఉంది, మా జీతం కూడా సరిపోవట్లేదు అంటాడు. అంత కాస్ట్ పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ కానీ అన్నీ కూడా పెంచేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కబ్జాలు చేసి ఈరోజు దోచుకొని 5,000 పెడదామా, 10,000 పెడదామా, చీరలు ఇద్దామా, లేకపోతే కుక్కర్లు ఇద్దామా, లేకపోతే ఒక్కొక్కడికి ఒక్కొక్క కారు 1,000 కోట్లు సంపాదించావు కదా, ఇంటికి ఒక కారు ఇచ్చేసి బాగుంటుంది. అందరూ కూడా హ్యాపీగా చిన్న కారు ఒకటి మార్చి ఉన్నాయి కదా 2 లక్షలు ఇచ్చారనుకో, ఖచ్చితంగా నీకు ఓట్లేస్తారు. నువ్వు కారు ఒకటి ఇచ్చేసి 1,000 కోట్లు పెట్టుకొని ఏం చేస్తావు? ఉండేది ఒక కొడుకు, ఆ పని చేయి. అప్పుడన్నా జనాలులా నీ పట్టాలకు రోజులు నీకు నీట్గా అందరూ కూడా కారు ఇచ్చారని చెప్పి నీకు బొమ్మ వేసుకొని తిరుగుతారు. కానీ తుక్కు చీరలు ఇవ్వటం వల్ల ఉపయోగం లేవు. ఒక ఉతుకు తింటే పోద్ది అంటారు. ఇచ్చేదేదో మంచిదన్నా అయ్యాలి. 200 రూపాయల చీర ఏం చేసుకుంటారు ఇల్లు? అవును, దాని కానీ పెద్ద గిఫ్ట్ బ్యాగ్ ఉన్నాయి. ప్రజలు కూడా గమనించండి, అవినీతి డబ్బుతోటి సంపాదించింది, అవినీతితోటి వచ్చే కుక్కర్లో లేకపోతే చీరలో ఇట్లాంటివన్నీ తీసుకున్నా కూడా దానివల్ల మంచిది కాదు. 5,000 డబ్బులు ఇస్తాడా, అన్నీ తీసుకోండి. ఊరకే వచ్చిన డబ్బులే, అవి సంపాదించిన డబ్బులు కాదు, కష్టార్జితం కాదు. కాబట్టి 5,000 తీసుకొని తెలుగుదేశానికి వేయండి. మనకు మళ్ళా రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మళ్ళీ స్టిమ్యులేట్ అవుతుంది. లేకపోతే మాత్రం రాష్ట్రం నరకం చూస్తారు. పిల్లలు ఇప్పుడు కూడా ఎట్లా అయితే గంజాయికి అలవాటు అయ్యారో ఇంకా గంజాయికి అలవాటు అయిపోయి కుటుంబాలు పాడవుతాయి. కుటుంబాలు బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇద్దరు ఏదైతే కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే కలిసి పనిచేయాలని ఎట్లాగైతే ఉన్నారో ఆ విధంగా ఈ జనసేన టీడీపీ రెండు కూడా కలిసిన ఎక్కడైతే ఉందో దాన్ని గెలిపించుకుంటే
రాష్ట్రం కూడా బాగుపడుతుంది. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ఎంతవరకు మేము చెప్పాలో ఎంతవరకు చేయాలో మేము చేస్తాం. మంచి చెడు ఆలోచించాల్సింది ప్రజలు. అప్పుడుండే 14 నుంచి 19 దాకా ఈ ఒంగోలుకి మనం ఏం చేసాం, తర్వాత 19 నుంచి ఇప్పుడు దాకా ఇతను ఏం చేశాడు, అంతా కంపారిజన్ చూసుకోండి. ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ చూసుకోండి. అవన్నీ చూసుకొని మీరు ఆలోచనతోటి రేపు రాబోయే రోజుల్లో జాగ్రత్తగా తెలుగుదేశానికి వేసి గెలిపించారు అంటే మళ్ళీ ఒంగోలు బాగుపడుతుంది. అన్ని విధాలు కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది కూడా మేము తెలియజేస్తాం. ఓకే.